అమర్నాథ్ గౌడ్ మీద దాడి జరిగితే ఎవరు మాట్లాడారు? ఎవరు గొంతి తిప్పారు? ఎవరు ఎవరి కడుపు కాలింది? ఎవరి గుండెలో మంటలో రేగినాయి? ఒక దళిత డ్రైవర్ని చంపేస్తే ఎవరు చంపింది? వైసీపీ ఎమ్మెల్సీ చంపి ఎంత ధిక్కారం, ఎంత ధైర్యం, ఎంత అడాసిటీ అంటే చంపేసి మరి ఇంటికి కుటుంబానికి డోర్ డెలివరీ చేశాడు. ఎవరు దాడులు చేస్తున్నారు అన్నగారిన వర్గాల మీద? ఎవరు డాక్టర్ సుధాకర్ని చంపేసి ఏమడిగాడు? వైజాగ్ లో మాస్కులు లేవు, మాస్కులు ప్రొవైడ్ చేయమంటే పిచ్చోడు 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 అని చెప్పి పాపం ఆటోలు ఎక్కించి తీసుకెళ్లి ఆయన పిచ్చాసుపత్రుల్లో పడి చంపేశారు. ఎవరు అణగారిన వర్గాల మీద దాడి చేస్తుంది? ఎవరు మహిళల మీద దాడులు చేస్తుంది? నేను ఇందాకే మాట్లాడా రేపల్లిలో పాపం భర్త ముందే భర్త మానాన్ని భంగం చేసిన వ్యక్తులు అక్కని ఏడిపిస్తా ఉంటే అక్కని రక్షించుకోవడానికి మనకి అమర్నాథ్ గౌడ్ని చంపేసిన ప్రభుత్వం ఇది. వెళ్ళి మళ్ళీ హంతకులు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఈ రోజుకి హంతకులు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. డాక్టర్ హరి చనిపోయారు, ఎవరో తెలియదు. ఎవరు చేశారు? ఎవరు అణగారిన వర్గాల మీద దాడులు చేస్తుంది? ఎవరు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది? ఇది కావాలి అంటే నా ఇందాక రేపల్లిలో కూడా అడుగుతా ఉన్నారు, అన్న కూటమి ప్రభుత్వం వస్తే ఇలా ప్లే కార్డు పట్టుకొని లా అండ్ ఆర్డర్ బలంగా ఉండాలన్నా మాకు బాధలు ఉన్నాయి, చెప్పుకోలేకపోతున్నాం అంటే నేను మాటిస్తున్నా, ఏ ఒక్క పోలీస్కి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒక్క సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి సంపూర్ణమైన అధికారం ఇచ్చి వాళ్ళ విధుల్లో రాజకీయ జోక్యం లేకపోతే తాట తీసేస్తారు. ఎస్ఐ స్థాయి వ్యక్తి చాలు, ఒక్క పోలీస్ చాలు, పనులు చేయనిస్తే కదా పోలీసుని. నా లోపల గుండెల్లో ఉంది, చంద్రబాబు గారు చెప్తాం, అసెంబ్లీలో మాట్లాడతాం, రేపు పొద్దున పిఠాపురంలో ఎమ్మెల్యేగా కలిసి అసెంబ్లీలో మాట్లాడతాం. జూలియస్ రెబీరో చెప్పిన పోలీస్ రిఫార్మ్స్ పట్టుకొస్తాం. తక్కువ రాజకీయ జోక్యం ఉండాలి పోలీస్ వ్యవస్థలో, మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాం. మీరు చెప్పండి, ఎవరు అణగారిన వర్గాలను దోచారు? ఎవరు ఈ భవన నిర్మాణ కార్మికులను దోచారు? 450 కోట్ల రూపాయలు ఎవరి కష్టం? ఎవరు చిన్నపాటి ఇల్లు కట్టినా, చిన్నపాటి గుడిసేసుకున్నా 1% మనం సెస్ కట్టాలి. ఆ సెస్ అంతా తీసుకెళ్లి ఎవడైతే కండలు కరిగిస్తారో, ఏ ఆడబిడ్డలైతే గర్భంతో తట్టలపైన ఇసుక పెట్టుకొని వాళ్ళకి సిమెంట్ బయటికి పట్టుకెళ్తారో, ఇసుకలు మోస్తారో, ఇటుకలు మోస్తారో, వాళ్ళ కోసం 1% సెస్ కడతాం మనందరం. అదంతా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి వెళ్తుంది. అలాంటి సంక్షేమ నిధి నుంచి 450 కోట్ల రూపాయలు దోచేశాడు జగన్. ఎవరు బడుగు బలహీన వర్గాలను దోచేస్తుంది? 60 రూపాయలుండే మందు ఏం చెప్పాడు వచ్చి, నేను మద్యపానాన్ని నిషేధిస్తాను, ఆడపడుచులకి, అక్కలకి, చెల్లెళ్ళకి, అమ్మలకి అండగా ఉంటానని బొగ్గల్ని మీరాడు. ఏం చేశాడు వచ్చి? మొత్తం 60 రూపాయల మందు మద్యపాన నిషేధం సరే అది వదిలేయండి, 200 రూపాయలు చేశాడు. ఎక్కడికి వెళ్తున్నాయి ఈ డబ్బు? ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి ఈ డబ్బు? మంత్రులు, ఎమ్మెల్యేలు 1-2 40,000 కోట్ల రూపాయలు, 40,000 కోట్ల రూపాయలు. మీరు ఏదైనా రోడ్డు మీదకి వెళ్ళి ఒక వస్తువు కొంటే మీరు పేటిఎం మీరు వాడాలి, మీరు డిజిటల్ కరెన్సీ వాడతారు. కానీ మందుల షాపులోకి వెళ్తే మొత్తానికి 90% మొత్తం కూర్చోబెట్టి అంత క్యాష్ డబ్బులతోటి. జిఎస్టీ కట్టరు, మనం జిఎస్టీ కట్టాలి. చేనేత కార్మికుడు కూడా జిఎస్టీ కట్టాలి. కానీ ఈ దేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎవడైతే మందమ్ముతున్నాడో వాడు జిఎస్టీ కట్టక్కర్లేదు. కానీ ఒక చేనేత కార్మికుడు కూడా జిఎస్టీ కట్టాలి. ఎవడు అడుగుతారు దీన్ని? మీరు పంపించండి, మనం కూర్చోబెట్టి బాలశౌరి గారు నిలదీస్తారు, పార్లమెంట్లోకి వెళ్తారు. ఎందుకు ఎంత జిఎస్టీ ఈ ప్రభుత్వం దోచేసిందో మనకి జాతీయ ఖజానాకి చెప్తారు. ఆయన అడ్డంగా నిలబడతాం, మేము మీ భవిష్యత్తు కోసం నిలబడతాం. ఎంత చల్లగా ఉందో ఈరోజు గాలి, ఎంత హాయిగా ఉందో, మీ భవిష్యత్తును అంత హాయిగా తీర్చిదిద్దుతాం. జెండాలు చల్లటి గాలికి రెపరెపలాడుతున్నాయి, సున్నితంగా ఆడుతున్నాయి. ఇంత హాయిగా ఉండేలాగా బాధ్యత తీసుకుంటాం.